కియోనా కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫిష్ ఫ్రై చూపిస్తాను అండి. ఓట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఫిష్ పీసెస్ 3, ఓట్స్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, కారము 1/2 టీ స్పూను, సాల్ట్ 1/2 టీ స్పూను, ఆయిల్. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఫిష్ పీసెస్ 3 పీసెస్ తీసుకున్నానండి. ఇది ముందుగానే నీట్గా కడిగేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క 1/2 టీ స్పూను పసుపు, కారం అలాగా వేసుకున్నాను అనమాట. ఇది ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఓట్స్ని ఇలాగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఓట్స్ పిండి ఉంది కదండి, ఇది ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము. ఇందులోనే కారము, సాల్ట్ ఇందులో వేసాం కదా, ఇందులో కొంచెం చూసి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలండి. జనరల్గా మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ పైన టాపింగ్ పెడతారు కదా, ఈ ఓట్స్ పెడితే చాలా బాగుంటుందండి. చాలా క్రంచీగా వస్తుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఓట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఫ్రై. ఇది నేను చేతితో కలుపుతాను. ఇది ఇలా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఈ ఫిష్ ఉంది కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి ఇలాగా కోట్ చేసుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టుకొని, ఇది శీలావంతుల ఫిష్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇలాగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని షాలో ఫ్రై చేసుకుందాం అండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం అండి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఇది వేసుకుందాము. ఇది నేను తీసుకున్నది శీలావంతుల ఫిష్ అండి. ఇందులో ముళ్ళులు కొంచెం తక్కువ ఉంటాయి. ఇలా ఏ ఫిష్కైనా మీరు చేసుకోవచ్చు. ఏ ఫిష్ ఫ్రై అయినా కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఒకవైపు వేగాక మళ్ళీ ఇంకొక వైపు వేపుకోవాలండి. ఇది ఒకవైపు కాలింది కదండి, ఇంకో వైపు తిప్పుకున్నాము. కొంచెం ఆయిల్ వేస్తున్నాండి. ఇంకొంచెం ఎర్రగా కాలాలి.
ఇది వేగడానికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. సిమ్లో వేపుకుంటే పచ్చిగా ఉండకుండా బాగా ఉంటుందన్నమాట. ఇవి ఇంకో సైడ్ కూడా వేగిపోయండి. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నావి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నావి మరిన్ని వీడియోలు మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.